హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు నల్లేరు కాడల గురించి చెప్తున్నానండి. నల్లేరు కాడలు చాలా చాలా ఉపయోగమండి. అట్ల ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ నల్లేరు కాడలండి డ్రాగన్ ఫ్రూట్ జాతి మొక్కలకు చెందిందండి. అంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది తెలుగులో బ్రహ్మజవుడు, నాగజవుడు అంటారండి. బ్రహ్మజవుడు అనేది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలండి. నాగజవుడు అనేది దానికంటే చిన్న ఫ్రూట్ వస్తుందండి. ఎదరేమో ముళ్ళు ఉంటుందండి, గుండ్రంగా ఉన్న ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు తీసుకుని తినాలండి. ఇప్పుడు వీటిలో ఉపయోగం ఏంటంటే చాలామంది ముసలివాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, గమ్మున తగ్గవు. సో వీటిని రోటి పచ్చడి అనేది చేసుకుని తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయి అంటండి. సో మా అమ్మగారు కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మోకాళ్ళ నొప్పులు. అలాగని కాదు, మొన్న టైల్స్ గట్ట వేయడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు కొంచెం వస్తున్నాయండి. సో అందుకని ఎవరికైనా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదండి. సో అందుకని మేము ఈ మొక్కననేది తెచ్చుకున్నాం వేసుకుందామని. అంటే ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే చెట్టు వేసుకున్న వాళ్ళు అత్తమాట ఇవ్వరు కదండి. అందుకనే ఒక మొక్కని తెచ్చి పెట్టుకోవడం వల్ల బోలెడంత రొట్టె అయిపోద్దండి. అది బతికిందనుకోండి, ఇంకా మనం ఓసారి వేసుకుంటే చాలు ఎన్నిసార్లైనా బతికేస్తుంది. నేను అందుకని చిన్న చిన్న మొక్కల కింద రొబ్బల కింద ఇరుపుకుని వేసుకుంటున్నానండి. ఇదిగో చూసారు కదా, అలా రొబ్బల కింద ఇరిపి వేస్తున్నానండి. ఇక్కడ మార్క్ చేసిన చోట నేను కింద వేసానండి. ఈ లాగుతుందని చూసారా, ఈ లాగింది మొక్క కింద వేసానండి. నేలలో అయితే ముదురు మొక్క కొంచెం ముదురు కాడ కింద ఉందని కింద వేసాను. మా ఇంటి పక్కన ఒక తాతగారు మా చిన్నప్పుడు చెప్పేవారు, ఈ నల్లేరుకాయలు ఎవరైనా తినొచ్చమ్మా, చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మీకు ఎవరికైనా సరే అని అనేవారు. మేము అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఇదిగోండి చూసారా, చిగురులు వచ్చినాయి. ఇప్పుడిప్పుడే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ వేసి చాలా రోజులు అయింది. ఈ పక్కనంతా చూడండి, వెనకాలంతాని ఇసుక అదేంటి చీమలు పొట్టల కింద పెట్టేసిందండి. అందుకని చాలా మొక్క చచ్చిపోయింది. కొన్ని మొక్కలు బతికినాయి కుండీల్లోని. కనవ మొక్క ఏం చేసామంటే కింద వేసానండి. 2 మొక్కలు వేసాను. ఇవి బాగానే బతికినాయి, ఇవి బాగానే బతికినాయి. అంతేకాదండి, మీలో ఎవరన్నా వేసుకోవాలనుకుంటే ఇలాంటి మొక్కలు తెచ్చుకుని వేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఇదిగోండి కింద మార్క్ చేసి చూపించాను కదా, ఆ మొక్కే కింద వేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్.